ఇంక్లాబ్ టీవీ ప్రైమ్ టైమ్ న్యూస్ కి స్వాగతం. సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు పరిధిలోని 4వ వార్డులోని పికెట్ షర్పురా ఎరుకల బస్తీలో బస్తీ బాట కార్యక్రమం నిర్వహించిన కంటోన్మెంట్ బోర్డు నామినేటెడ్ మెంబర్ భానుక నర్మదా మల్లికార్జున్. ఈ సందర్భంగా బస్తీ వాసులు తమ బస్తీలో నెలకొన్న డ్రైనేజ్, రోడ్డు సమస్యలను నేరుగా భానుక నర్మదాకు చూపిస్తూ వివరించారు. అనంతరం బస్తీ వాసులు తమ కమ్యూనిటీ హాల్లో ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొన్న భానుక నర్మదా బస్తీ వాసులను ఉద్దేశించి మాట్లాడుతూ బస్తీ ముఖ్య సమస్యలైన డ్రైనేజ్, రోడ్డు, వీధి దీపాల మరమ్మతులు, త్రాగునీటి సరఫరాపై తగిన చర్యలు తీసుకుంటామని, రాబోయే రోజుల్లో స్థానిక పార్లమెంట్ సభ్యుడు ఈటల రాజేందర్ సహకారంతో బస్తీలో ఎటువంటి సమస్య లేకుండా పూర్తి స్థాయిలో అభివృద్ధి పనులు చేపడతామని, బస్తీవాసులు పేర్కొన్న సమస్యలను ఎంపీతో, డిఫెన్స్ అధికారులతో చర్చించి సమస్యకు పరిష్కారం త్వరలోనే చూపిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ కన్వీనర్ విజయానంద్, వార్డు అధ్యక్షుడు సచిన్, బీజేపీ ట్రెజరర్ నాగభూషణం రెడ్డి, బీజేపీ మాజీ వార్డు అధ్యక్షుడు, బీజేపీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు, ఎరుకల సంఘం అధ్యక్షుడు శశికపూర్, బస్తీ వాసులు కిరణ్ కుమార్, అంజయ్య, మహేష్, శ్రీకాంత్, వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. రెండు ప్లేసులు అంత డీప్ ఉంటుంది అనమాట. అసలు ఇవన్నీ కనెక్షన్ కరెక్ట్ అక్కడ పోతే చిన్న మొత్తం నాలానే గతంలో మేము ఇవన్నీ 33 కోట్లు మన గవర్నమెంట్ అదే మేడం ఇది కూడా యూజ్ చేయమని చెప్పాను. సారే నమ్మకం నేను టైం ముందు పక్క నుంచి వస్తాను అదే స్టేట్ గవర్నమెంట్ నుండి వచ్చే మాటలే లేకుందో అది ఎమ్మెల్యే గారు తెలియదు. మనకు ఒక న్యాయము, పక్కన జిహెచ్కి ఒక న్యాయం కాదు కదా. మనము డబ్బులు కడుతున్నాం, కంటోన్మెంట్ బోర్డు కూడా డబ్బులు కడుతుంది. కాబట్టి మాటకు ఎమ్మెల్యే గారు స్పందించాలి తప్ప నిజంగా నిరాహార దీక్ష చేస్తాం, ఏదో విలీనం చేస్తే విలీనం చేస్తే చేయకపోతే అది ఎవ్వరికి అది సగం మంది అవునని సగం మంది కాదని ఉన్నది. కాబట్టి ఆ సమస్య అది కాదు. సమస్య ఏముంది? వాటర్ క్లియర్ మనకు కూడా రోజు తప్పి రోజు నీళ్ళు రావాలి. చాలా పరిస్థితి బాగాలేదు. మనకు 4 రోజులకు 5 రోజులకు ఒకసారి నీళ్ళు రావడం కరెక్ట్ నీరు కూడా ఎమ్మెల్యే గారు స్పందించాలి. లేదంటే మనం అందరం పోయి అసెంబ్లీలో ముట్టడించాలి. ఈరోజు వార్డు ఎక్కడ వస్తారు వీళ్ళ సమస్యలు చూడడం జరిగింది. ఇక్కడ ఈ కమిటీలో ఇక్కడికి వచ్చిన ఇంకా బీజేపీ నాయకులందరికీ, ఇక్కడ ఉన్న బస్తీవాసులందరికీ నేను నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఈ సమస్య చాలా పెద్ద సమస్య. అంటే ఈ ఇళ్ళది పార్లమెంట్ కాబట్టి ఇక్కడ ఉన్నారు కాబట్టి మనకి మీరు భయపడాల్సిన అవసరం లేదు. మీకు
కాబట్టి అలాంటి వ్యక్తులు ఉన్నంత కాలం మనకి ఏ భయం లేదు. రాబోయే రోజుల్లో కూడా మన రాష్ట్రంలో కూడా మన బీజేపీ పార్టీని తెప్పించుకునే విధంగా మీ అందరి సహకారం ఉండాలి. ప్రతి ఒక్కరూ ఈ రోజు మనము రేపు రాబోయే రోజుల్లో భావితరాల భవిష్యత్తు బాగుండాలి అంటే బీజేపీ పార్టీ అనేది ఉండాలి. కాబట్టి దేశంలో బీజేపీ ఉంది, రాష్ట్రంలో వస్తే మనకి ఈ సమస్యలన్నీ తొలగిపోతాయి. ఇవన్నీ పెద్ద సమస్యలు కాదు, చిన్న చిన్న సమస్యలు. ఈ చిన్న చిన్న సమస్యలతో మేము అందరం కలిసి ప్రజలు కానీ వీరం చేస్తామా రేపు ఎలక్షన్లు వస్తాయా అనేది ఇంపార్టెంట్ కాదు. ఎలక్షన్లు వచ్చే మా ఎంపీ గారు ఆల్రెడీ ఎలక్షన్ అని చెప్తూనే ఉన్నారు. కాబట్టి అతి తొందరలో ఎలక్షన్లు వస్తాయి. రాబోయే రోజుల్లో కంటోన్మెంట్లో 8 వాళ్ళు మీ అందరూ సహాయం తప్పకుండా బీజేపీ పార్టీ ఉండాలి. 8 బీజేపీ పార్టీ నాయకులు వెళ్ళాలి. ఓటు వాళ్ళు రాష్ట్రంలో ఎలక్షన్లు వచ్చినప్పుడు రాష్ట్రంలో కూడా బీజేపీ వచ్చే విధంగా అంటే మన సమస్యలు మామూలుగా పరిష్కరించేది కేవలం బీజేపీ పార్టీ అనేది మీ దృష్టిలో మీరు పెట్టుకోవాలి. మీ ప్రతి ఒక్కరికి చెప్తూ ఉండాలి. ఆ పార్టీ వస్తే మనకు మనగా ఉంటది, లేదంటే చాలా మన ప్రాబ్లంలో ఎదుర్కొంటామని ఈ సభాముఖంగా మీ అందరికి తెలియజేస్తున్నారు. మీకు ఈ విషయానికి వస్తే నేను తప్పకుండా మీకు హెల్ప్ ఉంటాము. ఇదే కాదు మీరు చెప్పిన డ్రైనేజీ ప్రాబ్లమ్స్ కూడా నేను నాకు చూపించడం జరిగింది. 18 సంవత్సరాలైంది ఇక్కడ మాకు డ్రైనేజీ కూడా చెప్పడం జరిగింది. తప్పకుండా మా సేవ గారిని తీసుకెళ్తాం. ఈ 10 రోజుల్లోనే ఆ పనులు కూడా స్టార్ట్ చేసే విధంగా మేము చూస్తామని తెలియజేస్తాం. ఇంకేం సమస్య ఉన్నా మా వార్డు ప్రెసిడెంట్ కానీ మాజీ ప్రెసిడెంట్ కానీ కలెక్టర్ గారు కానీ మా నాయకులు అందరూ ఉన్నారు. మా ఊరు ఎవరైనా ఎప్పుడు పిలిచినా ఏ క్షణమైనా మీకు పిలిచిన వాళ్ళకి నాయకులు బీజేపీ నాయకులు. కాబట్టి మీరు తప్పకుండా మీ ప్రాబ్లమ్స్ అన్ని మీరు సాల్వ్ చేసుకోమని తెలియజేస్తాం. జై హింద్, జై హింద్, జై భారత్ మాతాకి, భారత్ మాతాకి, భారతీయ జనతా పార్టీకి. ఇన్క్లాబ్ టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.